మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ శుభాభినందనలు. మనం చక్కగా ఆంగ్ల నూతన సంవత్సరంలో అడుగుపెట్టేశాము. జనవరి నెలలో ఉన్నాము. జనవరి నెలలో మకర రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఈ మకర రాశి వారికి అత్యంత కీలకమైన ఆసక్తికరమైన స్థితిగతులు రాబోతున్నాయి. గ్రహస్థితిలో ఒక నిశ్చితంగా పరిశీలిస్తే మీ రాష్ట్రాధిపతి అయిన శని భగవానుడు తృతీయ స్థానంలో సంచరిస్తడం వల్ల భాతృస్థానంలో ఒక విజయవంతమైన కాలంగా చెప్పవచ్చు. గత కాలంగా మీరు అనుభవిస్తున్న ఏలినాటి శని ప్రభావం నుండి పూర్తిగా బయటపడి శని తృతీయంలో ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసము, ధైర్యము మరియు కార్యదీక్ష గణనీయంగా పెరుగుతాయి. ఏదైనా పని ప్రారంభించాలంటే వెనకడుగు వేసే మనస్తత్వం పోయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే దిశగా మీ ఆలోచన సాగుతాయి. ముఖ్యంగా ఈ మాసంలో మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అయితే ఇతర గ్రహాల సంచారము మరియు నక్షత్ర గోచారాన్ని బట్టి కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మాసం ప్రారంభంలో సూర్యుడు ద్వాదశ స్థానంలో ఉన్నప్పటికీ సంక్రాంతి తర్వాత మీ స్వరాశిలోకి లగ్నంలోకి ప్రవేశించడం వల్ల మీలోని తేజస్సు, అధికారము మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ద్వితీయ స్థానంలో ఉన్న పాపగ్రహాల ప్రభావం వల్ల మాట విషయంలో, ఆర్థిక విషయాల్లో కొంత జాగరూకత అయితే చాలా అవసరం. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ మాసం కొంచెం సున్నితంగా వ్యవహరించిన విషయంగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో గ్రహాల ప్రభావం మీ మాట తీరుపై పడుతుంది. మీ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ మీరు మాట్లాడే విధానము, ఇతరులను కన్విన్స్ చేసే పద్ధతే ముఖ్యంగా కీలకమైన బాధ్యత వహిస్తాయి. అంటే కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు లేదా గొడవలు వస్తే సర్దుకుపోవటం ఈజీ, బయట వారితో వస్తే కష్టం. చిన్న విషయాలకే కోపగించుకోవటం వల్ల ఇంట్లోనూ ప్రశాంతత దెబ్బతింటుంది, బయట బంధాలు దెబ్బతింటాయి. సోదరులతో, దాయాదులతో ఉన్న ఆశితగాథాలు ఇతరుల సమస్యల పరిష్కారమయ్యే దిశగా దిగుతాయి. ఇక పిల్లల విషయానికి వస్తే కొంత ఆందోళనకరంగా ఉంటుంది. మీ చదువు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అవివాహితులు ఎవరైతే ఉంటే వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయటానికి మంచి సమయం. ముఖ్యంగా నెల చివరి వారంలో కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరము. చిన్నపాటి అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించటం అవసరం. ఆరోగ్యపరంగా మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయి. శారీరకంగా మీరు దృఢంగా ఉన్నప్పటికీ మానసికంగా స్ట్రెస్ బాగా పెరుగుతుంది. ఒత్తిడి, కుటుంబ బాధ్యతల పట్ల నిద్రలేమితనము, ఒక రకమైన వేవరింగ్ అంటే ఆందోళనకరమైన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. సూర్యుడు లగ్నంలోకి వచ్చిన తర్వాత అంటే జనవరి 14 తర్వాత శరీరంలో వేడి సంబంధిత సమస్యలు, ఉష్ణరోగాలు, కళ్ళు మంటలు లాంటి తలనొప్పి, హెడేక్ లాంటివి కూడా వస్తాయి. అలాగే ఆహార నియమాలు పాటించటం వల్ల ఉదర సంబంధిత సమస్యలు రాకపోవచ్చు. బయటి ఆహారాన్ని తగ్గించి పూర్తిగా సాత్విక ఆహారాన్ని తీసుకోవటం మంచిది. మసాలాలు వాటి చొరికి వెళ్ళబాకండి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. చిన్నపాటి ప్రమాదాలకు ఆస్కారం ఉంది కాబట్టి వేగ నియంత్రణ అవసరం. యోగా, ధ్యానము వంటివి చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు మందుల విషయంలో అశ్రద్ధ చేయకూడదు. ఈ మాసంలో వాత సంబంధిత నొప్పులు, కీళ్ళ నొప్పులు బాధించే అవకాశం ఉంది కాబట్టి శారీరక వ్యాయామం చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈ మాసం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. రాబడికి లోటు లేనప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ద్వితీయ స్థానంలో రాహువు వంటి గ్రహాల ప్రభావం వల్ల ఊహించిన ఖర్చు వచ్చి పడే సూచనలు ఉన్నాయి. కుటుంబ అవసరాల కోసము
లేదా గృహ సంబంధిత మరమ్మతుల కోసము ధనాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం రావచ్చు. తృతీయంలో ఉన్న శని వల్ల మీ ఆర్థిక స్తోమత పెంచుకోవటానికి మీరు చేసే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వయం ఉపాధి లేదా వ్యాపారం చేస్తున్న వారికి ఇది లాభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవటం ముఖ్యం. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వల్ల ధన నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఎవరైనా అప్పు ఇచ్చేటప్పుడు లేదా జామీను ఉండేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయండి. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ వ్యాపారాల్లో ఉన్నవారు చాలా అప్రమత్తంగా, అంటే ముందు నుంచే షేర్ మార్కెట్ అన్నవాళ్ళు ఉన్నవాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి. జనవరి మధ్యలో గ్రహస్థితులు కొంత ప్రతికూలంగా ఉండటం వల్ల నష్టాలు చవి చూసే అవకాశం ఉంది. ఇక స్థిరాస్తి కొనుగోలు విషయం వస్తే చర్చలు ఫలిస్తాయి. పత్రాల విషయంలో లీగల్ మ్యాటర్ జాగ్రత్తగా చూసుకుంటే పెట్టుబడి ఇబ్బంది ఏం లేదు. ఇకపోతే ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటయ్యా అంటే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూస్తే ఈ మాసం మకర రాశి వారికి కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది. తృతీయంలో శని భావం వల్ల మీ కార్యాలయంలో మీ సత్తా చాటుకోగలుగుతారు. పై అధికారుల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని మీ పనిని పూర్తి చేయగలుగుతారు. ఎవరైతే ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి జనవరి ద్వితీయార్థంలో సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి, విదేశీ పయనం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వెనుక గోతులు తవ్వేవారు, మీ విజయాన్ని చూసి ఓర్వలేని వారు మీ పనికి ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేయవచ్చు. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను లేదా భవిష్యత్తును ప్రణాళికను కార్యాలయంలో ఎవరితోనూ ఉంచుకోకపోవటం ఉత్తమం. మీ భవిష్యత్తు ఎదుగుదలకు సోపానంగా మారాలి అంటే కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేటు, యంత్ర సంబంధిత రంగాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ మాసం విశేషంగా ఫలితాలు ఇస్తోంది. విద్యార్థుల విషయానికి వస్తే ఇది వారికి మంచి కాలమని చెప్పవచ్చు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది మరియు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. శని అనుకూలత వల్ల కష్టపడి చదివే తత్వం అలవడుతుంది. సాంకేతిక విద్య, న్యాయశాస్త్రము మరియు పరిశోధనా రంగాల్లో ఉన్నత విద్యలకు ఈ మాసం చాలా బాగుంటుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి వీసా సంబంధిత సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. స్నేహితులతో సమయం వృధా చేయటం, వినోదాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం వల్ల చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది. కాబట్టి సమయ పాలన చాలా ముఖ్యం. టైం మేనేజ్మెంట్, ఉపాధ్యాయులు మరియు పెద్దల సలహాలు పాటించడం వల్ల మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. కళలు, క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వారికి కూడా ఈ మాసం చాలా ప్రోత్సాహకరంగానే ఉంటుంది. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు కూడా ఈ మాసంలో వస్తాయి. మొత్తం మీద చూస్తే ఏమవుతుందంటే జనవరి 26 మకర రాశి వారికి పురోభివృద్ధిని సూచిస్తోంది. కొన్ని చిన్నపాటి అవాంతరాలు, మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ మీ ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో, మీలోని శ్రమపడే మనస్తత్వం ఏదైతే ఉందో దీనివల్ల విజయం సాధిస్తారు. మీ రాష్ట్రాధిపతి అయిన శని బలంగా ఉండటం వల్ల మీ రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఈ మాసంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి మరియు శుభ ఫలితాలను పొందేందుకు దైవ ఆరాధన చేయటం మంచిది. శివుని ఆరాధించడం, హనుమాన్ చాలీసా పఠించడం, శివాలయాల్లో అభిషేకం చేయించుకోవడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. పేదలకు లేదా వికలాంగులకు సహాయం చేయటం వల్ల శనిగ్రహ అనుగ్రహం పొంది దోషాలు తొలగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల కుటుంబంలో కలహాలు తగ్గి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగటానికి లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం కూడా మంచిది.
ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా మీలో కలుగుతుంది. కనుక ఈ రకమైన చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ ఈ మాసం అద్భుతంగా ముందుకు వెళ్ళాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాభినందనలతో జై హింద్.